సినీ ఫకీలో దోపిడీలకు తెగబడుతున్న ముఠాను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. విలాసవంతమైన జీవితం కోసం అపహరణలు, దొంగతనాలను మార్గంగా ఎంచుకున్న 12 మందిని కటకటాల వెనక్కి పంపారు. ముఠాలోని సభ్యులంతా యువకులే కావడం ఆందోళనకు కలిగిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం చేయకుండా లక్షలు గడించాలని దురాశతో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఆట కట్టించారు పోలీసులు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి చెందిన 28 ఏళ్ల రాజేష్ నేతృత్వంలో 12 మంది ముఠాగా ఏర్పడ్డారు. వారిలో 8 మంది వయసు 30 ఏళ్లలోపే. విలాసాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారుల్ని లక్ష్యంగా చేసుకుని వారి పిల్లలను అపహరించి, బెదిరించి సొమ్ము చేసుకోవడమే వీరి పని. గతేడాది చిత్తూరులోని ప్రముఖ దుకాణం నిర్వాహకుడి కుమారుడిని అపహరించి 75 లక్షల రూపాయలు రాబట్టుకున్నారు. ఈ జూన్లో విరూపాక్షిపురానికి చెందిన ఓ నాటు వైద్యుడిని అపహరించి 75,000 రూపాయల నగదు, బంగారు గొలుసు, ఉంగరం లాక్కున్నారు. ఖాళీగా కనిపించిన లారీల నుంచి ద్విచక్ర వాహనాల వరకు దొంగిలించి సొమ్ము చేసుకుంటున్నారు ఈ ముఠా సభ్యులు. వీరి ఆగడాలపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు కాపుకాసి దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. స్టేషన్లో, పబ్లిక్ ప్లేసెస్లో ఎన్నోసార్లు క్రిమినల్ ఫొటోస్ పెట్టడము ఇవన్నీ జరుగుతోంది. క్రిమినల్ కానీ దాన్ని పట్టించుకోరు. గ్యాంగు గోవాకి వెళ్ళారు, బోటు కంప్లీట్ ఎంగేజ్ చేశారు. 15,000 పైన రెంటు, దాని తర్వాత 4 అమ్మాయిలు, మరి దానికి ఒక ఇది, మరి ఫుడ్, డ్రింక్స్ అంతా. అంటే వాడి ఇంకా మీరు నిజంగా ఒక డాన్ టైప్ వాడు. ఇంకా కొంతమంది ఉన్నారు, రికవరీ కానీ కొంత చేయాల్సి వస్తుంది. అదుపులోకి తీసుకున్న దొంగల ముఠా నుంచి 18 లక్షల నగదు, 2 జీపులు, ద్విచక్ర వాహనాలు, బంగారు గొలుసు, ఉంగరం, వెండి ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు.